అందరికీ నమస్తే అండి. సాధారణంగా ఈ వీడియో చేసే ఉద్దేశం లేదు కానీ, రాత్రి ఒక వీడియో చూసా. నాన్ వేషన ఒక వీడియో చేసుకొచ్చాడు. ఎవరిని ఉద్దేశించి అంటే, గరికపాటి వారు ఈ శివాజీ ఇష్యూ, తర్వాత ఈ అనసూయ స్పందన ఈ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన కూడా స్పందించాడు. ఈ ఇప్పుడు తిరగడం ఏంటనే దరిద్రం కాకపోతే, ఆ అవతారాలేంటి, ఆ బట్టలేంటి అసలా? కనీసం మన సంస్కృతిని కాపాడండి. కాస్త విలువలు పాటించండి అని చెప్పేసి ఆయన మాట్లాడితే, ఈ పోరంబోకి ఏదో ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ కాయలు కొయ్యాలి, ఈ కాయలు కొయ్యాలి అని చెప్పేసి ఒక పుచ్చకాయ, ఒక సొరకాయ, అది ఒకటి అది ఏదో ఒకటి కీర దోసకాయ, దాన్ని అట్టుకొచ్చేసాడు మేధావి, ప్రపంచ మేధావి. ఇది నెత్తి మీద దిగి వదిలేక ఏనా నీకైనా బుర్ర బుద్ధి జ్ఞానం అంటే ఏదైనా ఉందో అడిగినా కొడక. వయసు పెరిగింది, నీకు సిగ్గు శరం లేదు. పెద్దోళ్ళు ఒక 4 మంచి మాటలు చెప్పినప్పుడు ఒకవేళ నీకు నచ్చలేదనుకో మూసుకొని కూర్చో. నువ్వు గరికపాటి వారిని విమర్శించేంత బతుకు కాదు మన బోకెదవా. ఇప్పుకు తిరగాల. ఈ వీడియోలో ఏం చెప్తున్నాడంటే, ఇప్పుకు తిరగని మీ ఇష్టం, గాలి ఆడాలట. మన మొన్న ఎప్పుడు అనకూడదేమో, మీ అమ్మగారు వచ్చారు, చెప్పకపోయావా ఈ మాట మీ అమ్మగారికి? చెప్పు తీసుకుని కొట్టే డాక్టర్ నేను. ఈ మాటలో నువ్వు నిన్న వీడియోలో మాట్లాడిన మాటలో మీ అమ్మగారికి చూపిస్తే చెప్పించి కొడదు బోకెదవాళ్ళ. వీడు పెద్ద సైంటిస్ట్ అయిపోయాడు. మాట్లాడితే అన్ని ఆకులు తీసుకొచ్చేస్తాడు, పుస్తకాలు అట్టుకొచ్చేస్తాడు, దాన్ని బెజ్జాలు ఆడతాడు. వీడు ప్రాక్టికల్ వీడు ఇక్కడ చూపించేస్తున్నాడు అంటే ఎవరికి తెలియదా? అంటే మన సాంప్రదాయాన్ని పాటించండి రా నీట్గా. అంటే కప్పుకొని తిరగండి అంటే నొప్పి వచ్చిందా మీకు? ఎప్పుకొని తిరగాల? ఏం పోరంబోకి ఎదవలు తయారయ్యారా? నీలాంటి ఎదవలు ఉన్నంత కాలం నేను ఇప్పుడు దాకా కూడా నీ పైన మంచి అభిప్రాయం ఉండేది. ఇక మన దేశాలు తిరుగుతున్నాడు బాబు, ఏదో పెద్ద నాలెడ్జ్ అనుకుని నువ్వు ఇంత కొండేరు పప్ప అని చెప్పేసి నాకు ఇవాళ అర్థమైంది. మాటలు జాగ్రత్త అబ్బాయి. మాట్లాడేటప్పుడు కాస్త పెద్దవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఆయన కాలు కొట్టికి సరిపోతుంది నీ బతుకు. వాళ్ళని నివాసించి అంటే మంచి మాట 4 మంచి మాటలతో నీకు నొప్పి వచ్చేసింది, ఇప్పుడు తిరగాల. అదేదో మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పు, ఇప్పుడు తిరగ వాళ్ళు తిరగని. ఏదైనా సరే గుర్తుపెట్టుకో బాగా. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు చక్కగా పద్ధతిగా వస్త్రాధారం ఉన్న అమ్మాయిని చూస్తే ఏమందరూ అమ్మాయి చక్కగా బాగుంది నీట్గా అనిపిస్తుంది మనసుకి. అంటే ప్రౌడ్ మాట. అమ్మాయిని కించపరచడం కాదు, అమ్మాయిని చూస్తే పద్ధతిగా లక్షణంగా బాగుందని చెప్పేసి ఫీలింగ్ కలుగుద్ది. ఏది చక్కగా అంటే మన సాంప్రదాయ వస్త్రాధారంలో ఉంటే. ఇక లేదు ఇప్పుడు తిరిగితే మన మనసులో అభిప్రాయాలు ఎలా ఉంటాయి మనకి తెలిసిందే, ఉండదా? పైగా దానికి ప్రైవసీయా? మేము ఎట్ట పడితే అట్ట తిరుగుతాము, మమ్మల్ని ఏమనకూడదు ఎందుకంటారు? ఇప్పుడు మీరు కంట్రోల్లో ఉండాలి. ఇదొక దిక్కుమల లాజిక్ అయిపోయిందండి. మళ్ళీ మాట్లాడడానికి ఫెమినిజం అని చెప్పేసి ఒక పేరు ఎవరు వచ్చినా సరే మాకు నచ్చినట్టు మేము తిరుగుతాం, మీరు కంట్రోల్ చేసుకుని ఏమన్నా పక్క నీకు నచ్చినట్టు నువ్వు తిరిగితే చూసి కూడా అడిసిపోతున్నట్టు అటు చూస్తాడు. నీకే నీటి అభిప్రాయాలు ఆడుకుండవా? అన్ని అభిప్రాయాలు మనకే నాకు ఎదుటోటికి ఎవరికి ఉండవా? మీకు నచ్చినట్టు మీరు తిరుగుతున్నాడు, ఆడికి నచ్చినట్టు అటు చూస్తాడు. ఇలాగే చూడాలని చెప్పేసి మీరెవరు రూల్ పెట్టడానికి, అంటే ఇలాగే ఉండాలని చెప్పేసి మీరెవరు రూల్ పెట్టడానికి మాట్లాడే మీరు మమ్మల్ని ఇలాగే చూడాలని చెప్పేసి మీరెవరు చెప్పడానికి నచ్చినట్టు చూస్తాడు, నచ్చినట్టు చూస్తాడు. ఇవాళ సమాజంలో రోజు పొద్దున్నెత్తి ఎక్కడో ఒక దిక్కున అగాత్యాలు జరుగుతున్నాయి, మనం వింటానే ఉన్నాం, మనం చూస్తానే ఉన్నాం. ఒక పక్కన స్కూళ్ళలో పాఠాలు చెప్తున్నారు, ఎవరైనా ఎక్కడైనా ముట్టుకుంటే మీరు అలా ముట్టుకోవద్దని చెప్పాలి, అలా టచ్ చేయొద్దని చెప్పాలని చెప్పేసారు. అవన్నీ వదిలేశారు, ఇప్పుడు తిరగండి అని చెప్తున్నారు. ఎవరు చదువుకోలేదు. ఒకసారి స్కూల్కి వెళ్ళి చూడండి, చిన్నపిల్లలకి ఏమైనా పాఠాలు నేర్పుతున్నారు ప్రస్తుత సమాజాన్ని బట్టి. ఎవరైనా వచ్చి ఎక్కడైనా ముట్టుకుంటే ఇది బ్యాడ్ టచ్, ఇది గుడ్ టచ్, ఇక్కడ టచ్ చేస్తే ఇంటికి చెప్పాలి, లేదా అమ్మతో చెప్పాలి, లేదా నాన్నతో చెప్పాలని చెప్పేసి చిన్న వయసు నుంచి నేర్పుతున్నారు. ఎందుకు అదా? ఎన్నో వదిలేసారు, ఇప్పుకి తిరగండి. మీ పిల్లలకి ఇప్పేసి తిప్పాను బయట, మీ ఇంట్లో వాళ్ళకో మీ పిల్లలకో ఇప్పేసి తిప్పాను, లేదని మీరు ఇప్పుకొని తిరగండి. ఎవడన్నాడో? ఎవరి అభిప్రాయాల వాళ్ళయ్యే. ఏదో 4 మంచి మాటలు చెప్పారండి. ఇప్పుడు శివాజీ ఏమి తప్పుగా మాట్లాడాల, చెప్పే విధానం తప్ప అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన సామాన్లో అన్నాడు, ఆ మాట తప్పే. ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమాలో ఒక పాట రిలీజ్ అయింది, చికిరి చికిరి అని చెప్పేసి, అందులో సరుకు సామాను అని చెప్పేసి ఉంది. అప్పుడు ఎవరికి మనోభావాలు దెబ్బతలేదే? ఇప్పుడు ఎవరైతే ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే బాగా బాధపడిపోతున్నారో ఆ ఇద్దరు పేరు ప్రస్తావించిన సిగ్గు కూడా, వాళ్ళు చేసే కామెడీ షోకి యాంకరింగ్ చేస్తున్నారు కదా, అందులో పచ్చి బూతులు ఉంటాయి, మహిళల పైన డబల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి. అప్పుడు మాత్రం పుల్లి ఎక్కించి నవ్వేస్తారు ఇలా. ఇప్పుడు ఎవరైనా మంచి చెప్తే అది వచ్చింది. ఎంత దిక్మాదం ఎక్కడా లేదేమో, ఏ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. 4 మంచి మాటలు చెప్తే దాన్ని వాళ్ళ మీద పడిపోయి ఏదో నేరం చేసినట్టు ఫీల్ అయిపోతారా? చెప్పుకొని తిరగాల? ఎక్కడ లేదు, ఇది విచిత్రం మాట. ఇది వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు కూడా కాంట్రవర్సీ ఉండాలి. కాంట్రవర్సీ ఉంటేనే ఈ యాదవులకి ముందు, అది ఈ అన్వేషణ యాదవులకైతే అది కాంట్రవర్సీ లేదని వ్యవస్థ లేదు. అసలు కాంట్రవర్సీ ఉండాలి. ఎవరినో ఇప్పుడు ఏదో గెలుపుతా ఉండాలి, కాంట్రవర్సీ తయారు చేయాలా, దానికి ఇచ్చేయాలి. కాస్త సిగ్గుపడినరా బోకేద వల్లారా ఎప్పటికైనా కానీ. కాస్త పద్ధతి. నువ్వేమి ఎక్స్పెరిమెంట్లు ఏం చేయవసరం లేదు, పుచ్చకాయలు గిచ్చకాలు చెప్పించి కొట్టేస్తాడు ఎవడన్నా కానీ.
వద్దు, కాస్త సంస్కారంగా ఏదో పెద్ద అని చెప్పుకోవచ్చా నీట్గా, మంచిదే. ఇప్పుడు నీకు ఇంట్లో పెళ్ళయి పిల్లలు ఉంటే తెలుస్తుంది నీ బోకేది అలాగే. మన పిల్లలకి మనం ఏం చెప్తాం, అమ్మ చక్కగా ఉండాలి, పద్ధతిగా ఉండాలమ్మా అని చెప్తాం, కానీ ఇప్పుకొని తిరిగామని చెప్పం కదా. ఇవాళ సోకాలు యాదవులు ఎవరైతే మాట్లాడుతున్నారో మీ పిల్లలకి ఇప్పేసి పంపించండి బయటికి, లేదంటే మీరు ఇప్పుకొని తిరగండి. అదే ఇంక అసలు దేశంలో ఏ సమస్య లేనట్టు ఇది ఒకటి పెద్ద సమస్య అయినట్టు టీవీలో డిబేట్లు అది ఇది. ఇంకొక ఎవరెవరో సింగర్ ఎవరో ఉన్నారు, ఆవిడ పాటలు పడితే అందులో అన్ని డబుల్ మీనింగ్ లేదండి. ఆ శేఖర్ భాషను ఎవరో ఒక పాయింట్ పట్టుకున్నారు. రజనీకాంత్ గారి సినిమా ఏదో ఉంది కదా, రోబో అనుకుంటా, ఐశ్వర్య ఇది రజనీకాంత్. అందులో నా సోకు పల్లె తిని తర్వాత ఎండబెట్టు ఆరబెట్టు అని అని చెప్పేసి ఏదో ఉంటుంది, అది పాడింది ఆవిడే మళ్ళీని. డబ్బులు ఇస్తే ఏమైనా పడేస్తారా? అదే అడుగుతున్నారు ఆయన. అంటే నీకు ఎలా ఉంటే అలా, నీకు ఎలా అనుకూలంగా ఉంటే అలాగే. ఇది నాకు నచ్చిందంటే అది అందరికీ నచ్చేయాలి. నీకు అది నచ్చకపోతే ఇంకా అది ఎవరికి నచ్చకూడదు. మీ ఇష్టం. ఇంకా మీరు ఊ అంటే ఊ అనాలి, తా అంటే తా అనాలి, మీరు ఇప్పుడు చూపిస్తున్న సభాష్ అనాలి, మీరు ఏది రైట్ అంటే ఇంకా అనాలి. ఎవరికి అభిప్రాయాలు ఉన్నాయి, మీకు ఎంత అభిప్రాయాలు ఉన్నాయో ఎదుటి వ్యక్తికి కూడా అంతే అభిప్రాయాలు ఉన్నాయి. మా వాళ్ళు మా ఇష్టం అంటే నీ ఇంట్లో చూపించుకో, నీ మొగుడికి చూపించుకోండి. అది వదిలేసి నేను రోడ్ ఎక్కేసి అందరికీ చూపించేస్తామంటే అట్ట కుదురుతుంది. ఇప్పుడు మన బెడ్రూమ్లో ఒకలాగా ఉంటాం, బాత్రూంలో ఒకలాగా ఉంటాం, బయటకు వస్తే ఒకలా వస్తాం కదా. అది నీకు తెలియదు ఆ విషయం. అందరూ కూడా మన సోదర భావంతో చూడాలి. ఇది నువ్వు అడ్డంగా బట్ట వేసుకొచ్చి అందరూ నేను సోదర భావంతో చూస్తారా? ఎట్లా చూస్తారు? అది ఎలా సాధ్యం అవుద్ది అసలు? ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్లే కాస్త వస్త్రధారణలో ఏదైనా తేడా వచ్చి నచ్చకపోతే అమ్మ నచ్చలేదమ్మా తీసేయమ్మా మార్చుకోమ్మా అని చెప్పేసి చెప్తాం. అలాంటిది మీరు సగం సగం బట్టలు వేసుకుని రోడ్డుకు వచ్చి మిమ్మల్ని మీరు సోదర భావంతో చూడాలా? అసలైన హ్యాపీ అంశాలండి. అంటే ఇన్నర్ ఫీలింగ్ చెప్తే చచ్చిపోతారు. మీ వస్త్రాధన అంటే అందరిని అన్నట్లేదు కొంతమంది ఈ సగం సగం గట్ట వేసుకుని తిరిగిన వాళ్ళు వాళ్ళ వస్త్రాధారం చూస్తే సోదర భావం పక్కన పెట్టేస్తే అసహ్యం వేస్తుంది. మా ఇన్నర్ ఫీలింగ్ వేరేలా కూడా చచ్చిపోతారు. ఇంకా దరిద్రంగా ఉన్నారు ఇద్దరు బాబు అనే ఫీలింగ్ కలిగేస్తుంది మాకు. మళ్ళీ మారాల్సింది మీ మైండ్ సెట్ బొక్కేం కదా. మీ మైండ్ సెట్ మారితే మా మైండ్ సెట్ మారుతుంది. ఎవరి కోసం ఇప్పుడు ప్రైవసీయా? ఇక్కడ మీ మైండ్ సెట్లు ఎంత మారాలో మా మైండ్ సెట్లు అంతే మారాలి. మీరు పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటారు, లేదండి మేము అన్నీ ఇప్పేసుకొని తిరుగుతామని మమ్మల్ని ఎవడో ఏమనకూడదని అంటే అట్ట కుదురుతుంది. ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా వెళ్తారు, నిండుగా సాంప్రదాయబద్ధంగా వెళ్తారు. ఎందుకు వెళ్తారు అలాగా? మనం రోజు వెళ్ళినట్టు వెళ్ళొచ్చు కదా గుడికి కూడా. వెళ్ళరు. ఎందుకంటే అలా వెళ్తే అక్కడ ముఖం తుప్పు మూసేస్తారు, బయటికి వెళ్ళేస్తారు. ఏదమ్మా గుడి అనుకుంటున్నావా ఏమన్నా అనుకుంటున్నావు? ఇది ఏమవుతారు అది? ఇప్పుడు ఎవరైతే ప్రముఖ యాంకర్ ఉన్నారో మాట్లాడితే ఆయనతో కలిసి స్విమ్మింగ్ పూల్లో ఈతకూడదు ముద్రెట్టుకుంటే ఫోటోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఆవిడ. మనం అదే అవతారంతో గుడికి వెళ్ళగలుగుతావు, చెప్పించి కొట్టేస్తారు అక్కడ. ప్రైవసీ అని అక్కడికి వెళ్ళి అదే వస్త్రాధారంతో గుడికి వెళ్ళి ప్రైవసీ అనొచ్చు కదా, మా ఇష్టం అనొచ్చు కదా. అనరు అలాగా, చెప్పులు తెగిపోతాయని చెప్పేసి అంటారు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు చాలా పద్ధతిగా చక్కగా చీర కట్టుకొని నీట్గా చాలా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా వెళ్తారు కదా అక్కడికి గుడికి వెళ్ళేటప్పుడు. మరి అదే లాజిక్ అది. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు నీ బట్టలు నీ ఇష్టం, విభూతులతో ఇచ్చేత అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మరి రొటీన్గా రోజు ఉన్నట్టే ఉండండి. అలా వెళ్ళరు. ఆ లాజిక్లన్నింటినీ మనం మాట్లాడితే మళ్ళీ ఏడుస్తూనే ఉంటారు. కాబట్టి ఏంటంటే నాన్వేషకుడు మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎవరైనా నువ్వు ఉన్న పేరు పోగొట్టుకోకరా అబ్బాయి. నీకు ఒక పేరు సంపాదించుకున్నావు, మంచి ఫాలోవర్స్ తెచ్చుకున్నావు, ఆ కింద కామెంట్లు ఒకసారి చూడు. అందరూ తిరిగి నమ్మనబుద్ధం తిడుతున్నారు, సిగ్గు తెచ్చుకోకనైనా కానీ ఎవరి గురించి మాట్లాడాలి ఎవరి గురించి మాట్లాడకపోతే కనీసం తెలుసుకోరు అథవా.